మొత్తం మీద ఏమవుతుందంటే నదిని మనం కోసుకొని నరుకు తినే పరిస్థితి. అసలు ఏ తల్లి అయితే మనకి జన్మనిచ్చిందో, ఏ తల్లి అయితే మన తల్లిదండ్రులకి తాతలకి జన్మనిచ్చి సంపదనిచ్చిందో దాన్ని మనం నాశనం చేస్తున్నాం తెలియకుండా. నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఒక ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను, ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఒక రూల్ ఏమంటే అండి, బ్లూ లైన్ ఒకటి ఉంటుంది, ఎల్లో లైన్ ఒకటి ఉంటుంది, రెడ్ లైన్ ఒకటి ఉంటుంది నదికి. అంటే నది ప్రవహిస్తున్న నది ఉన్న ఏరియా, తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి కొద్దిగా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ప్రవహిస్తున్న ఏరియా, 100 ఏళ్ళకు ఒకసారి వచ్చింది. 100 ఏళ్ళకు ఒకసారి వచ్చేది ఎక్కడి వరకు వెళ్తుందో మనం చూస్తున్నాం. కానీ మళ్ళీ తగ్గిపోగానే మళ్ళీ అక్కడ కట్టేసుకుంటున్నాం తీసుకెళ్ళి. ఎవరికి ఇస్తున్నామంటే నది పక్కన జాగాలు ఎవరికి ఇస్తున్నాం అంటే పేదలకు ఇచ్చేస్తున్నాం ముందు. వాళ్ళకి ఇస్తే ప్రతి వర్షానికి కొట్టుకుపోతున్నాయి. మీకు కృష్ణా గోదావరి నదుల్లో చూస్తుంటాను నేను. పేదలకు ఇల్లు ఇస్తుంటారు, ఆ ఇచ్చిన ఇల్లు కొట్టుకుపోతుంటాయి. మొత్తం ఇంట్లోనే ఏమైనా కొద్దిగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏమీ లేకపోతే కష్టపడి సంపాదించుకొని ఏదో ఫ్యాను లైటు ఫ్రిడ్జ్ కొనుక్కుంటే అవి కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఏంటంటే ముంపు ప్రాంతాలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మన పోలవరం కానీ ఇవన్నీ, ఆ ముంపు ప్రాంతాల్లో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళి, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడు కరెక్ట్ కాదండి. కానీ ఇప్పుడు పోలవరం గురించి కానీ, లేకపోతే అటు కాళేశ్వరం గురించి కానీ, లేకపోతే ఇక్కడ దీని గురించి కానీ, మన కర్ణాటకలో ఉన్న ఏమంటుంది ఆల్మట్టి బ్యారేజ్ గురించి కానీ మాట్లాడితే ప్రజలకు కోపాలు వస్తున్నాయి. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు చంపుకుంటున్నారు. వాళ్ళు కింద వాళ్ళు చచ్చిపోయినా పై వాళ్ళు చచ్చిపోయినా మనమే చేస్తున్నాం కదా, మనందరం భారతీయులమే కదా. మనకేంటంటే జీవధార అనేది ఉండి నది ప్రవహిస్తేనే అది మంచినీరు అవుతుంది, ప్రవహించకపోతే అది కలుషితం అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికక్కడ డ్యామ్లు కట్టేసి బోటింగ్ ఈటింగ్ అవి ఇవన్నీ పెడుతున్నాం. అది కాదు కావాల్సింది. నదిని ఆక్రమించుకోకుండా ఉండాలంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి. నది ఏరియాని, అలాగే ప్రతి ట్యాంక్ ఏరియాని, ఈ సిఆర్జెడ్ రూల్స్ ఉన్నాయి. ఈవెన్ ట్యాంక్ బండ్లు కూడా కట్టకూడదంటే, సిమెంట్ కట్టడాలు కట్టకూడదంటే ఐరన్ కట్టడాలు కడతారు. అంటే అసలు కట్టడాలు కట్టకూడదని ఉద్దేశం ఉన్నది. సిమెంట్ వద్దంటే ఐరన్ కట్టమని కాదు కదా. ఏమనంటే వయలేషన్స్ చేస్తున్నాం. అది చేయడం మనం చేయకూడదు, అధికారులు చేయకూడదు. అది అప్పుడు అధికారులందరూ ఇప్పుడు జాగృతం అవుతున్నారండి. నేను చాలామంది అధికారులను చూశాను. నేను అధికారులందరూ కూడా ఇప్పుడు నేను వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర ఒక ఎస్పీ అతుల్లని ఉన్నారు షోలాపూర్లో. ఆయన ఇంట్లోనే, ఆయన కాంపౌండ్లోనే దగ్గర 60,000 చెట్లు పెంచుతున్నాడు ఆయన. మొత్తం ఏరియా అంతా కూడా గ్రీనరీ చేశాడు. ఎక్కడికి వెళ్ళినా గ్రీనరీ. పోలీసులందరినీ పెట్టి ఏం చేస్తున్నారంటే, అసలు మీరు కానీ ఎవరైనా నేను చెట్టు వేస్తున్నాను దాన్ని కాపాడకపోతే మమ్మల్ని కేసులు ఇరికించేస్తానని చెప్తున్నాడు. అంటే బలవంతంగా గ్రీనరీ తీసుకొస్తున్నాడు ఆయన. కుర్రోడు, చాలా చిన్న కుర్రోడు, 30 ఏళ్ళు ఉంటాయేమో. కానీ ఇంప్లిమెంటేషన్ బ్రహ్మాండం చేస్తున్నాడు. నా ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలో నేను ఏం చేయమంటారో చెప్పండి, నేను చేయిస్తాను అంటున్నాడు. అంటే బలవంతంగానైనా మంచి పని చేయించినాం. ఇప్పుడు బలవంతంగా చెడ్డ పని చేయిస్తున్నాం కదా, అలా కాకుండా బలవంతంగా మంచి పని చేయిస్తున్నారు అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీస్, ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, మన నదీ తీర ప్రాంతం ఏది ఎక్కడ ఉంది, ఆ ప్రాంతాన్ని మనం ఎలా కాపాడుకోవాలని చేయాలి. ఇక్కడ ఎక్కడైనా సరే, రాజధాని అయినా ఏదైనా సరే, ఈ రాజధాని కాదు అన్ని రాజధానుల్లో కూడా ఈ ప్రమాదం ఉంది. కాబట్టి అసలు బేసిక్గా కృష్ణా గోదావరి బేసిన్లో మిషన్స్ వాడకూడదు అనేది రూల్ ఉందమ్మా. బ్రిటిష్ టైంలో కూడా ఏమంటే మత్స్యకారుల దిశగా, చాలామంది తెలియదు, శాండ్ బిలాంగ్స్ టు ఫిషర్మెన్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఇదేప్పుడు ఇంటికి ఎక్కడ తీర ప్రాంతంలో ఎక్కడ ఉంటే వాళ్ళకి ఇంటికి కావాల్సిన దిశగా స్క్రేప్ చేసినట్టు తీసుకోవాలి, గొయ్యి చేయకూడదు. గొయ్యి చేయడం వల్ల ఏమవుతుందంటే రివర్ కోర్స్ విల్ చేంజ్. ఇది వరకు పారుతున్నది ఇంకోలాగా పారేసరికి కొన్ని ఊర్లు కొట్టుకుపోతున్నాయి, కొన్ని గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. వీడికి ఇక్కడ ఇసుక కనబడుతుంది, ఇక్కడ ఇసుక తిన్నోడికి. వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అధికారులు కంట్రోల్ చేయడం లేదు, ఎందుకంటే వాళ్ళకి వాటాలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పద్ధతులు మారడంలా. పద్ధతులు మారాల్సిన టైం ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడు పద్ధతులు కూడా మారాలి. మారి టైం వచ్చింది ఇప్పుడు. ఎలాగా తప్పదు, ఎందుకంటే తప్పనిసరి పరిస్థితులు. ఇప్పుడు కోవిడ్లు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్లు వస్తే క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు. అసలు క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి అక్కడ? మీకు ఉజాని డ్యామ్ తీర ప్రాంతంలో రిలయన్స్ వాళ్ళు పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. అంటే వాళ్ళు ఏదో రీసెర్చ్ చేశారు, ఇక్కడ ఏదో కెమికల్ కంటామినేషన్ అవుతుంది, క్యాన్సర్లు వస్తాయి, నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళకి ఇంకా పెద్ద అవుతుంది కాబట్టి ఇప్పుడే పెద్ద హాస్పిటల్ కట్టారు. ఇంకొక పెద్ద హాస్పిటల్ పక్కన కడుతున్నారు. సో దే నో వెరీ వెల్ దట్ కంటామినేషన్, ఏమంటారు, కెమికల్ కంటామినేషన్, టాక్సిక్ కంటామినేషన్ విల్ లీడ్ టు క్యాన్సర్. సో వీ నీడ్ టు పుట్ అప్ క్యాన్సర్ హాస్పిటల్. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ ద క్యాన్సర్ దే ఆర్ సెట్టింగ్ అప్ హాస్పిటల్. మీకు కాలుష్యాన్ని అరికట్టడం మానేసి మీకు ఎయిర్ ప్యూరిఫైర్ ఇస్తాం, ఎయిర్ని ప్యూరిఫై చేస్తాం కాదు. అసలు మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, మన పంచభూతాల వల్ల మనం బతుకుతున్నాం, వాటిని నాశనం చేయకూడదు, వాటిని పూజించాలి. ఎక్కడ పూజిస్తున్నాం మనం? ఆ పూజించడానికి ప్రధాన కారణం పూజించాలంటే మీడియా తిరగబడాలి, ఇంకెవరు కాదు.
మీరు చైతన్యవంతం చేస్తేనే అసలు మీడియా వల్లే స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి. చాలామంది అనుకుంటారు గాంధీ గారి వల్ల వచ్చింది, నెహ్రూ గారి వల్ల వచ్చింది, లేకపోతే మన మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద పేర్లని చెప్తారు. కానీ స్వాతంత్రం వచ్చింది కేవలం మీడియా వల్లే. ఆ రోజు మీడియా వాళ్ళు సంఖ్యలో పత్రికలు పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి జనాలు చైతన్యం చేయబట్టే స్వాతంత్రం వచ్చింది. అది నదికి స్వాతంత్రం రావాలన్నా, మన రాష్ట్రానికి స్వాతంత్రం రావాలన్నా మీడియా చేతిలో ఉంది. కానీ మీడియా మీ చేతిలో లేదు. అది కూడా ఉంటుంది అనుకోండి, అది వేరే సంగతి. కాబట్టి దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. బేసిక్గా ఏమంటే ఎక్కడ తప్పు జరుగుతున్నాయి సార్, నదిని పర్యావరణాన్ని అభివృద్ధి చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించడం గవర్నమెంట్ అధికారుల లక్షణం. వాళ్ళ తాలూకు ఆర్టికల్ 48A ఏం చెప్తుందంటే రాజ్యాంగం, వాళ్ళ తాలూకు ఫండమెంటల్ డ్యూటీ అది చేయడం లేదు వాళ్ళు. అంటే కృష్ణా నదిలో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో కమిషనర్ ఉన్నారనుకోండి, కలెక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళ డ్యూటీ ఏంటి? ఇక్కడెక్కడ కాలుష్యం ఉండకూడదు, కాలుష్యం ఉండకూడదు, ఉన్న మంచి ప్లేస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి? సో కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా శిక్షార్హులే. ప్రతి కమిషనరు, ప్రతి కలెక్టరు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందరూ కూడా శిక్షార్హులు. ఎందుకంటే ఈ కాలుష్యానికి వాళ్ళే కారణం. అలాగే కాలుష్య నియంత్రణ మండలి కూడా కళ్ళు మూసుకొని ఉంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విశాఖపట్నంలో సముద్రంలో కాలుష్యంలో జరుగుతుందని చెప్పి 2016 నుంచి నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఆధారాలతో సహా గోల పెట్టాం. అయితే చేసిన తర్వాత ఏమైంది, 2020 వరకు ఎవరు పట్టించుకోకపోతే 2020లో హైకోర్టులో కేసు వేశాం. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఆ కేసులో ఇంటరిమ్ జడ్జిమెంట్ బ్రహ్మాండంగా ఇచ్చారు, దీన్ని ఆపండి, చేయండి అన్నీ చెప్పారు. కానీ ఏం ఆగలేదు, 1% ఇంప్రూవ్మెంట్ రాలా. సరే, గత ప్రభుత్వం అంటే వైసీపీ పోయింది అనుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం సంవత్సరం అయినా కూడా అక్కడ సముద్రంలో కలుస్తున్న కాలుష్యం అలాగే ఉంది. ఏమంటే మరి కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుందో నాకు తెలియదు. అలాగంటే మళ్ళీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటారు, అధికారులు కింద చేయకపోతే పైన కూడా ఎవరు చేయడానికి అవ్వదు. డెఫినెట్గా నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక రకంగా చెప్తే పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను నిందించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను పార్టీలో ఉన్నానో రాకపోతే జనసేనలో ఉన్నాను అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే పర్యావరణం ప్రధాన లక్షణం. మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా సరే అక్కడ విశాఖపట్నంలో సముద్రంలో కలుస్తున్న కాలుష్యం కాస్తంత కూడా తగ్గకపోగా పెరిగింది. సో కాబట్టి సముద్రంలో కలుస్తున్న లాసెన్స్ బే దగ్గర కానీ మిగతా అన్ని దగ్గర కలుస్తుంది 200 మిలియన్ లీటర్ల నీళ్ళు వెళ్ళి సముద్ర గర్భాన్ని డిస్ట్రాయ్ చేస్తుంటే మన విశాఖపట్నంకు రావాల్సిన ఆక్సిజన్ రాకుండా కాలుష్యం పెరిగిపోయి వాతావరణం పాడవుతుంది. కాబట్టి కళ్యాణ్ గారిని కూడా నేను మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంటర్నల్ అఫైర్ కాదు, ఇది పబ్లిక్ అఫైర్. డెఫినెట్గా కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలి. కృష్ణయ్య గారు కాలుష్య నియంత్రణ మండలి నేను కలిసి వెళ్ళి ఆయనకు నేను స్వయంగా చూపించాను. 3 నెలలు ఆపేద్దాం ఉన్నారు, ఆగలేదంటే ఆయనకి ఏమో ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు, కానీ నేను పైకి చెప్పలేను. ఎందుకంటే ఆయన చాలా చిత్తశుద్ధితో ఉన్నారు చేయాలని, కానీ కింద అధికారులు చిత్తశుద్ధితో లేకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారు? కాబట్టి ఈ విషయం కాలుష్య విషయంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంటుంది. అది ప్రజలందరూ కూడా దాన్ని పట్టించుకోవాలి.